రోమీలకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనాల వరకు చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరచెను. దేవుడు ఆయన ఆత్మై ఉన్నాడు, ఆయన అదృశ్యుడై ఉన్నాడు. ఈ అదృశ్యుడై ఉన్న దేవుణ్ణి ఈ లోకం ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుంది అంటే ఒక విగ్రహంగా తయారు చేసుకోవడానికి, ఒక ఆకారంతో చూడడానికి ప్రయత్నపడుతుంటుంది. ప్రతి మనిషి అంటే మనం ఏమనుకుంటామంటే భారతదేశంలోనే ఈ విగ్రహాలన్నీ ఉంటాయేమో, అమెరికాలో ఇలాంటివి ఏమి ఉండవేమో అని అనుకుంటాం. అమెరికా లేదు, చైనా లేదు, ఏ దేశమైనా ఏ ఖండమైనా కూడా దేవుణ్ణి ఎరగలేనప్పుడు ఏం చేస్తారు అంటే దేవుణ్ణి వారికి నచ్చిన రూపంలో వారు తయారు చేసుకొని దాన్ని పూజించడం అనేది జరిగిస్తారు ప్రతి మనిషి కూడా. అయితే ఈ భూమి మీద దేవుణ్ణి ఎక్కువ మంది తెలుసుకోకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు నీవు నేను చూచేటట్లుగా లేడు. ఆయన ఎలాగున్నాడు అంటే అదృశ్యుడిగా ఉన్నాడు. అప్పుడు అలాంటి అదృశ్యుడిగా ఉన్న దేవుడు ఎలాగూ తను పరిచయం చేసుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అంత పరిచయం చేసుకున్నప్పటికీ కూడా ఎలాగూ మరలా ప్రజలందరూ విగ్రహారాధన వైపు తిరిగిపోయారు అనే విషయాలను కూడా మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆది కాండంలో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే పితరులు అందరి గురించి నేను మీకు చెప్పట్లేదు, కానీ అబ్రహాము యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము అని చెప్పాడు. అబ్రహాము అనే పితరులలో ప్రాముఖ్యమైన వాడు. క్రైస్తవులందరూ కూడా అబ్రహాము అంటే ఎరగని వారు ఎవరు లేరు. అయితే ఈ అబ్రహాము అనే ఆయన కూడా దేవుణ్ణి దేవుడిగా ఎరగనివాడై ఉన్నాడు. దేవుణ్ణి ఎరగనివాడై ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకు నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబకులు ఈయన ఏం చేస్తున్నాడనంట, అబ్రహాము తండ్రి అతనితో ఉన్న కుటుంబం అంతా కూడా ఏం చేస్తుందనంటే, ఒక నది ఉంది. ఆ నది ఏంటనంటే యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను మనందరికీ మూల పురుషుడైన అబ్రహాము కూడా ఏం చేస్తున్నాడనంటే, అందరికీ మూల పురుషుడైన అబ్రహాము కూడా తన కుటుంబం అంతా కలిసి ఒక నది పక్కన జీవిస్తూ ఏం చేస్తున్నారు అని అంటే బొమ్మలను పెట్టుకొని పూజిస్తున్నారంట. విగ్రహాలను పెట్టి పూజించి వాటినే దేవతలుగా భావించి వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటి బ్రతుకుతున్న అబ్రహాంకు దేవుడు తను పరిచయం చేసుకున్నాడు. ఏమని పరిచయం చేసుకున్నాడు అని అంటే చదివారు కదా, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, తన జీవితంలో 90 సంవత్సరాలు కూడా ఎలాగ బ్రతికాడు అని అంటే విగ్రహాలతో బ్రతికాడు. ఈ 99 సంవత్సరాలకు వచ్చినప్పుడు దేవుడు ఏమని పరిచయం చేసుకున్నాడు అని అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగినోడిని అని చెప్పి దేవుడు తను పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం చేసుకున్నాక ఆయనకి సర్వశక్తి కలిగిన దేవుడు అని అంటే ఏమర్థమైందో మరి నాకు తెలీదు, కానీ అర్థం అవగానే ఏం చేశాడు అని అంటే విగ్రహాన్ని విడిచిపెట్టాడు, సొంత దేశాన్ని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, కుటుంబాలను బంధువులందరినీ కూడా విడిచిపెట్టేసి సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు నా వెనకతలరా అని చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు అని అంటే, అబ్రహాం తన కుటుంబాన్ని అంతటిని తీసుకొని సర్వశక్తుడైన దేవుడు వెనకాతలు వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పుడు సర్వశక్తుడైన దేవుడు అనే మాట మనకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే అదేంటో నార్మల్గా ఒక పదం అని అనుకుంటాం, కానీ సర్వశక్తుడు అనే మాటకు అర్థం ఏంటనంటే సర్వశక్తిమంతుడు,
అని అనేటప్పుడు దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు అర్థం అవ్వాలనంటే ఆయన సృష్టికర్త. సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు అని అంటే సృష్టిని చేస్తాడు, సృష్టికి లోబడి ఉండడు. సృష్టిని ఏం చేస్తాడు అని అంటే సృష్టిని నిర్మిస్తాడు, సృష్టిని ఆయనే కర్త ఉండి తయారు చేస్తాడు. అప్పుడు ఆయన చేత చేయబడినవి ఎలాంటివి అని అంటే కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1-2 వచనాలను ఒకసారి మనం చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధించున్నది, తెలుపుచున్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అని అంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఏమై ఉంటాడు అని అంటే సృష్టికర్త అయి ఉంటాడు. ఆ కర్త ఉన్న దేవుడు ఏం చేశాడు అని అంటే అంతరిక్షాన్ని కలుగు చేశాడు. నీవు నేను ఈ ప్రపంచం అంతా చూస్తున్న ఈ మహా విశాలమైన ఒక ప్రపంచం ఉంది. మన కన్నులెత్తి చూస్తే మనకు అది కనబడుతుంది. ఈ కన్నులెత్తి చూస్తున్న ఈ మహా విశాల ప్రపంచం అంతటినీ కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే తన నోటి మాటతో నిర్మించాడు. ఎందుకు అంటే ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడు అని అంటే నేను సర్వశక్తిమంతుడిని. సర్వశక్తిమంతుడు అని అంటే ఏమై ఉంటాడు అని అంటే సృష్టిలో ఒక భాగమై ఉండడు. ఏమై ఉంటాడు అని అంటే సృష్టికర్త అయి ఉంటాడు. అప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. సూర్యుడు ఆ వేడిమి కలిగిన సూర్యుడు ఏం చెప్తున్నాడు అని అంటే నన్ను దేవుడు తయారు చేశాడు అని చెప్తున్నాడు అంట. తర్వాత యోబు గ్రంథము 12వ అధ్యాయం 7-9 వచనాలను ఒకసారి మనం చూద్దాం. మృగములను విచారించుడి, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుడి, అవి నీకు తెలియజేయును. భూమిని ధ్యానించుడి, అది నీకు బోధించును. సముద్రములోని చేపలను విచారించుడి, అది నీకు వివరించును. నీవు వీటన్నిటినీ యోచించుకుని ఎలా దేవుని హస్తము వీటిని కలుగు చేసేనని తెలుసుకొనలేని వాడెవడు? అంటే యెహోవా హస్తం ఏం చేస్తుందనంటే సృష్టిలో ఒక భాగమై ఉండదు. ఆయన ఏమై ఉంటాడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన సృష్టికర్త అయి ఉంటాడు. ఆయన దేని చేశాడు అని అంటే ఆకాశాన్ని చేశాడు, అందులో సూర్యుడిని తయారు చేశాడు. ఇప్పుడు మృగాలు, జంతువులు, ఆకాశ పక్షులు, భూమిలో ఉన్న సమస్తమైనవి, సముద్రంలో ఉన్న ప్రతి ప్రాణి ఎవరి చేత చేయబడిందనంటే వాటన్నిటిని గురించి ఆలోచిస్తే ఈ సృష్టికర్త కదా తయారు చేశాడు అనే విషయం నీకు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్తున్నాడు. తర్వాత 139వ కీర్తన 13వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఈ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడినవాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అమ్మ, మీ గమనించాల్సిన విషయం ఏంటంటే మన శరీర నిర్మాణం ఉంది కదా, ఈ నిర్మాణాన్ని అంతటినీ తయారు చేసింది ఎవరు అంటే దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. ఈ సృష్టికర్త మనల్ని తయారు చేస్తున్నప్పుడు మనకు కలిగిన ఎముకలు కానీ మనకు కలిగిన ప్రతి అవయవము దాని నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడే సృష్టికర్త అనడానికి ఏంటండి నిదర్శనం? ఏంటి నిదర్శనం అని అంటే మన శరీరంలో ఒక్క వెంట్రుకను కూడా ఈ భూమి మీద ఏ ఒక్కరూ తయారు చేయలేరు. చేయగలరా? తయారు చేయలేరు. ఏ ఎముకని తయారు చేయలేరు, ఏ బ్లడ్ సెల్ని తయారు చేయలేరు. కేవలము ఆ అధికారం ఎవరి దగ్గర ఉందనంటే సృష్టికర్త దగ్గర ఉంది. ఆ సృష్టికర్త ఏం చెప్తున్నాడు అని అంటే నేను సర్వశక్తిమంతుడిని అని చెప్తున్నాడు. మీకు అర్థమైందండి? ఎవరితో చెప్పాడు? మనతో కాదు, అబ్రాహాముకు చెప్పాడు. 99 సంవత్సరాలప్పుడు ఏం చెప్పాడు అని అంటే నేను సర్వశక్తిమంతుడిని, సృష్టికర్తని. అంతరిక్షము, సృష్టిలో ఉన్న సమస్తము. ఇప్పుడు రెండోది ఏంటంటే మానవుడు, అతని నిర్మాణము. 90వ కీర్తనలో 3వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే
నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చున్నావు. చాలా అంటే దేవుడు ఎలాంటి సర్వశక్తిమంతుడనంటే మనుషులను తయారు చేస్తున్నాడు. వారి పుట్టుక ఎవరి చేతిలో ఉందనంటే దేవుని చేతిలో ఉంది. వారిని ఒకానొక దినాన్ని ఏమని పిలుస్తున్నాడు అని అంటే నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. అంటే ఈ రోజుకి భూమి మీద ఎక్కువ పరిశోధనలు దేని మీద జరుగుతున్నాయనంటే ఎక్కువ కాలం మనిషి జీవించడానికి తగిన ఏ విధంగా చేస్తే బ్రతుకుతాడు అని చెప్పి అనేకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మనకు కూడా చిన్నప్పటి నుంచి చాలా కథలు ఉంటాయి. ఏం కథలు? ఒకడు తన ప్రాణాన్ని ఎక్కడ దాచుకున్నాడంట? 7 సముద్రాలు దాటి ఒక మర్రి చెట్టు ఉందంట, ఆ తొర్రలో ఒక చిలక ఉందంట, దాంట్లో పెట్టుకున్నాడంట. దేనికోసం? దేవుడు పిలిచినప్పుడు దొరకకుండా ఉండడం కోసం. అంతేనా? అంటే మనకు అర్థం అవడం కోసం కథ అలా చెప్పారు. కానీ ప్రతి ఒక్కడు కూడా ప్రయాస ఏంటి అని అంటే దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళకుండా ఉండాలి అని అనుకుంటాం. కానీ దేవుడి యొక్క సర్వశక్తి దేని మీద పనిచేస్తుందనంటే మనిషి యొక్క పుట్టుక మీద, మనిషిని మరలా పిలవడం మీద ఎవరు అధికారం ఉందనంటే దేవుని అధికారం ఉంది. మీరు చూడండి, యాక్సిడెంట్ అవుద్ది, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, లేకపోతే ఎక్కడో పై అంతస్తుని దూకేస్తాడు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, సావడు, బతికేస్తాడు. సైకిల్ వేసుకొని వెళ్తుంటాడు, పడిపోతాడు, డివైడర్ ఇక్కడ తగులుతుంది, చచ్చిపోతాడు. అంటే ఈ చావు అనేది లేకపోతే నరులారా తిరిగి రండి అనే పిలుపు ఎవరి చేతిలో ఉందనంటే నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఎంత నువ్వు భద్రపరుచుకున్నా దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే మనిషి యొక్క పుట్టుక మీద, అతన్ని తిరిగి పిలవడం మీద ఎవరి అధికారం ఉందనంటే దేవుని అధికారం ఉంది. ఒకవేళ నిజంగానే మనిషికే అధికారం ఉందనుకో ఎంతకాలం కోరుకుంటావు పిన్ని? 900 సంవత్సరాలు సరిపోతాయి తమ్ముడు. ఆఖరికి మెతూషెలాకి 969 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. నిజంగా మెతూషెలాకే ఒకవేళ తన మరణం మీద అధికారం ఉందనుకో 969కు ఆపుతాడా? ఆపడు. ఏ నరుడు ఆపడు. అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే ఈ సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికర్త అయ్యుండి ఏం చేశాడు అని అంటే అంతరిక్షాన్ని తన మాటతో నడిపిస్తున్నాడు. సృష్టిలో ఉన్న వాటన్నిటినీ సమస్తాన్ని తానే తయారు చేశాడు. మానవుని యొక్క నిర్మాణాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మనిషి యొక్క పుట్టుక అండ్ మరణం ఆయన వశంలో ఉంది. నువ్వు తెలుసుకున్న దేవుడు ఎవరమ్మా? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడని తెలుసుకోవడంలో ఏమి నీకు లాభం అంటే సర్వశక్తిమంతుడు నీకు తెలుసుకుంటే నీకేంటి లాభం? ఇంతకీ సర్వశక్తిమంతుడనే మాట తెలియక ఈ భూమి మీద మనుషులు నల్ల దారాన్ని నమ్ముతారు, నిమ్మకాయని నమ్ముతారు, ఎండుమిరపకాయని నమ్ముతారు. నువ్వు నేను ఇల్లి వెండితో తయారు చేసిన చిన్న బిళ్ళలను నమ్ముతాం. ఏమి తెలియక నా దేవుడు ఈ నిమ్మకాయ కన్నా గొప్పోడు, నా దేవుడు ఈ గుడ్డు కన్నా గొప్పోడు, నా దేవుడు ఈ ఎవడో తుమ్మితే దానికి భయపడిపోతాం మనం. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వెందుకు భయపడాలి? భయపడకూడదు. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే సర్వశక్తిమంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్పాలి. మనకి ఈ సర్వశక్తిమంతుడు అనే మాట మనకి నోటికి వచ్చింది తప్ప మనం నిజంగా దాన్ని విశ్వసించలా. అయితే ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నాడు అని అంటే మన పితరుడైన అబ్రహాముకు చెప్తున్నాడు. అబ్రహాముకు చెప్పి ఆయన ఏమంటాడు అని అంటే ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే దేవుడు అబ్రాహాం గురించి చెప్తున్న మాట ఏమిటంటే నేను అబ్రాహాముకు పరిచయం చేసుకున్నాను. ఏమని? సర్వశక్తి కలిగిన దేవుడు అని పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు అబ్రాహాము గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే అబ్రాహాము గురించి నాకు తెలుసు. ఏం తెలుసు అని అంటే నేను పరిచయమైన అబ్రహామును అంటే నన్ను పరిచయం చేసుకున్న అబ్రహాము తన పిల్లలకు కూడా ఏం చేస్తాడు అని అంటే నన్ను ఏ విధంగా పరిచయం చేయాలో ఆ విధంగా పరిచయం చేస్తాడు అని అన్నాడు. అర్థమైందా? అర్థం లేదా?
దేవుడేమో అబ్రహాముకు ఇదిగో నేను అని పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు మరలా పిల్లలకు కూడా ఏం చేయాలి? పరిచయం చేసుకోవాలి. కానీ పరిచయం చేసుకోడు. ఎందుకనంటే అబ్రహాముకున్న గొప్ప లక్షణం గురించి దేవుడే సాక్ష్యం ఇస్తే ఏమంటున్నాడనంటే, అబ్రహాము తన పిల్లలకి నా గురించి చెప్తాడు. కాబట్టి ఈ పిల్లలందరూ ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, దేవుడు భూమి మీద అనేక మంది జనాంగం ఉంటుండగా ఈ జనాంగంలో ఎవరికి తను పరిచయం చేసుకున్నాడు అంటే అబ్రాహాముకు పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని పిల్లలందరూ కూడా దేవుని గూర్చి పరిచయాన్ని కలిగి ఉన్నారు. దేవుని గూర్చిన వివరాలు వాళ్ళకి తెలుసు. అయితే ఎలా తెలిసిన వారు ఏం చేశారో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాలను ఒకసారి మనం చూద్దాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. నిజమైన దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. ఒక దేశంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో. తర్వాత కొంతకాలం అయిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉందనంటే, 40 రోజుల పాటు మోషే కొండనెక్కి కిందకి దిగలే. వీరు ఈ లోపే ఏమని అంటున్నారు అంటే, కిందన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అహరోను. అహరోను, మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించిన మోషే కొండెక్కాడు, ఏమయ్యాడో మాకు తెలీదు, లెగు, ఇంకెన్ని రోజులు ఎక్కడ ఉంటాం, మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయి అని అన్నాడు. దేవతను ఎందుకు తయారు చేయమంటున్నారు? వారికి నిజానికి ఎవరు తెలుసు? అబ్రాహాముకు తెలుసు. ఏమని అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. అప్పుడు తెలియగానే ఏం చేశాడు అని అంటే, నది అద్దరిని ఇతర దేవతలను పూజిస్తుంటే ఆ దేవతలన్నింటినీ విడిచిపెట్టేశాడు. అలాంటి అబ్రహాము యొక్క సంతానం ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, మా కొరకు ఒక దేవతను తయారు చెయ్యు. దేవతను తయారు చేసుకున్నారు వాళ్ళు. రోమీలకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, మొట్టమొదటి మనం చదివాం ఏంటనంటే, అట్టివారు దేవుని మహిమను, వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. అట్టివారంటే ఎవరి గురించి రాశాడో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం దేవుణ్ణి ఎరిగిన ప్రజలైన ఇశ్రాయేలీలు ఏమంటున్నారు అని అంటే, మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయి అని అంటున్నారు. అనగానే ఏం చేశారు అని అంటే, మరి లక్షలాది ప్రజలు వారు ఏమని అడుగుతున్నారు అని అంటే, మా కోసం ఒక దేవతను తయారు చేయి అని అన్నారు. అప్పుడు అహరోను ఏమన్నాడు అని అంటే, మీ ముక్కులకి చెవులకి, మీ కుమారులు కుమార్తెల ముక్కులకి చెవులకి ఉన్న బంగారం అంతా ఇవ్వండి అని అన్నాడు. ఎలా ఇచ్చుండి ఉంటారు తమ్ముడు బంగారం? వాళ్ళదైతే కదా. ఎవరిది? ఐగుప్తు దేశంలో బయలుదేరుతున్నప్పుడు తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గర నుంచి? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకుని వచ్చారు కదా, చక్కగా ఉంది. ఇప్పుడు ఏం చేశారు అని అంటే, ఆ బంగారం అంతటిని తీసి అహరోనుకి ఇచ్చినప్పుడు అతను అగ్గిలో దాన్ని వేసి ఏం తయారు చేశాడంట? ఒక దూడను తయారు చేశాడంట. దూడను తయారు చేసి ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చూడండి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. మామూలుగా అయితే ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చిన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఎలాంటి సర్వశక్తిమంతుడు? వారి కన్నులు ఎదుట ఏం చేశాడు అని అంటే, సముద్రాన్ని ఎవరైనా పాయలు చేయగలుగుతారా? సముద్రాన్ని ఎవరైనా దారి మళ్లించగలుగుతారా? ఇప్పుడు ఏదైనా మన ఊర్లో ఏర్లు ఉన్నాయి, ఏరుని దారి మళ్లించగలమా లేదా? మళ్లించగలం. ఏదో బ్రిడ్జ్ కడుతున్నప్పుడు ఏం చేస్తారని అంటే, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆ కాంట్రాక్టరు ఏరు దారి మారుస్తాడు. సముద్రాన్ని దారి మార్చగలరా? సముద్రానికి దారి మార్చలేం. సముద్రాన్ని అసలు ఎవడు కూడా ఏమీ చేయలేడు. అలాంటి సముద్రాన్ని దేవుడు వీరి కన్నుల ఎదుట ఏం చేశాడు అని అంటే, తన సర్వశక్తిని చూపించాడు. యాక్చువల్గా ఆయన సర్వశక్తి ఏం కాదు, ఆయనకి అది చాలా చిన్న విషయం ఆయనకి. ఎందుకనంటే అంతరిక్షము సృష్టిలో ఉన్న సమస్తం ఏం చెప్తుందనంటే, ఆయన శక్తికి నేను లోబడాలి అని చెప్తుంది. అలాంటి ఇశ్రాయేలీలు
ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట దేవుడు చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదు. తెగుళ్ళు పుట్టించాడు, అద్భుతమైన గొప్ప కార్యాలను వారికి చూపించాడు, ఆకాశంలో నుంచి ఆహారాన్ని రప్పించాడు. ఇలాంటి అనేకమైన కార్యాలు చేసిన తర్వాత కూడా వారు ఏమంటున్నారు అంటే, మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి మమ్మల్ని నడిపించిన యెహోవా ఇదే అని అన్నారంట. అమ్మ, ఈ దూడకి ఏమని పేరు పెట్టారమ్మా? ఏదో దూడమ్మ తల్లి అని పెట్టలా, ఏమని పెట్టారు? దేవుడి పేరే పెట్టారు. దేవుడు తన పేరుని ఇశ్రాయేలీయులకి ఏమని చెప్పాడు అంటే యెహోవా అన్నాడు. అప్పుడు ఈ ఈ ఈ జనాంగం ఏం చేశారు అంటే, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఏం చేశారు అంటే ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహానికి ఏమని పేరు పెట్టారు అంటే యెహోవా అని పేరు పెట్టారు. అప్పుడు దేవుడు, పోన్లే ఏ బొమ్మ చేసుకుంటే చేసుకున్నారు కానీ నా పేరే పెట్టారు. కిందన మాట అన్నారండి, ఏంటనంటే రేపు యెహోవాకు పండగ జరుగును. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు యెహోవాకు పండగ చేస్తున్నారంటండి. ఎవరి పేరు మీద జరుగుతుంది? ఈరోజు చాలామంది చెప్తుంటారు కదా, క్రిస్మస్ లేదు అని చెప్పామనుకోండి, వాళ్ళనే మొట్టమొదటి మాట ఏంటి? లేదని మాకు తెలుసు, కానీ ఆ పేరు మీద మనం ఒకసారి సువార్త ప్రకటించవచ్చు కదా అంటారండి. అంటారా అనరా? మీకు అర్థమైందా? అంటే మూర్ఖులైతే అసలు ఇంక వినరు, కానీ కొంతమంది ఆలోచించగలుగుతారు. నిజమే కదా, బైబిల్లో లేదు కదా, నిజమే కదా, ఆ తాత ఎక్కడ వెతికినా దొరకడు కదా, ఆ చెట్టు ఎక్కడ వెతికినా దొరకట్లేదు కదా అనేది అర్థమవుతుంది కొంతమందికి. కానీ వాళ్ళు ఏమంటారు అంటే, ఏదైతే ఏమైంది, దేవుడి పేరు మీదే కదా ఒక పండగ జరిగిస్తున్నాం, ఓ సువార్త కూడికి జరుగుతుంది కదా అని. అప్పుడు నిర్గమాకాండంలో మనలాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే, యెహోవా పేరట రేపు యెహోవాకి పండగ జరుగుతుంది అని అన్నాడు. అనగానే దేవుడు పరలోకంలో శబాష్ అని అంటాడండి? అండవు. ఎందుకనంటే యెహెజ్కేలు గ్రంథము, క్షమించండి, యెహెజ్కేలు కాదు, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. చదవండి ఎవరండి. యెషయా గ్రంథము యెహోవాను నేనే అంటే యెహోవాను నేనే అని అంటే, ఒకవేళ అబ్రహాంకి ఆ మాట చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడు అనమాట? సర్వశక్తి కలిగిన దేవుడు నేనే చెప్పి ఆయన ఏమంటున్నాడనంటే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. దేవుడు స్తుతింపబడును గాక. మీరందరూ ఏమనాలి ఇప్పుడు? అది మనం వెటకారం చేస్తాం కానండి. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే దేవునికి స్తోత్రం అని. కానీ ఎప్పుడు పడితే అప్పుడు అనేసి దానికి మీనింగ్ లేకుండా చేసేసారు. దేవుడు ఏమంటున్నాడనంటే, సర్వశక్తి కలిగినోడిని నేనే, యెహోవా అనేది నా నామం, నా మహిమను మరెవ్వరికి చెందనివ్వను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహమునకు రానీయును. అంటే దేవుడికి విగ్రహారాధన అనేది నచ్చదండి. మరి భూమి మీద ఎలాగ విగ్రహారాధన వస్తుంది అని అంటే, చెప్పాను కదా, విగ్రహారాధన రావడానికి భూమి మీద ఉన్న సమస్తమైన మనుషుల గురించి మనం ఆలోచించట్లా. విగ్రహారాధనను వదిలిపెట్టిన అబ్రహాము, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న అబ్రహాము యొక్క సంతానమే ఏం చేసిందనంటే, అట్టివారు దేవుని మహిమను దేనికి మార్చారంట? చతుష్పాద జంతువులకు మార్చారు. దూడంటే ఏంటి? 4 కాళ్ళతో నడిచే ఒక జంతువు. ఇప్పుడు నిజమైన దేవుణ్ణి ఎరిగిన ప్రజలే యెహోవా అనే పేరుతోనే ఆ మహిమను దేనికి మార్చేశారు అని అంటే చతుష్పాద జంతువులకు మార్చేశారంట. అప్పుడు మరి నిజమైన దేవుణ్ణి ఎరగని ప్రజలు దేనికి మారుస్తారు తమ్ముడు? పురుగులకు మారుస్తారు, పక్షులకు మారుస్తారు, మనుషుల రూపానికి మారుస్తారు. క్రిందటి వారం కాశీపురంలో చెప్పాను ఏంటనంటే, ఒకానొక పట్టణానికి, లుస్త్రా అనే ఒక పట్టణానికి అపోస్తులుడైన పౌలు బర్నబా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక కుంటివాడిని బాగు చేశారు. కుంటివాడిని బాగు చేయగానే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమన్నారు అని అంటే, వారు వీరికి మళ్ళీ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కారు కాబట్టి వారు ఏమన్నారు అని అంటే, కుంటివాడిని బాగు చేశారా, అయితే దేవతలే మనుషుల రూపంలో మన మధ్యకు వచ్చారు అని చెప్పి బలు అర్పించారంటండి.
పూలదండలు తయారు చేశారంటండి, కొబ్బరికాయలు కొట్టారండి. కాబట్టి ఇంక వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అన్నీ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏ రూపంలోకి మార్చారనమాట? దేవుడి యొక్క స్వరూపాన్ని జంతువుల రూపంలో మారుస్తున్నారు, తర్వాత మనుషుల రూపంలో మారుస్తున్నారు. నీకు అర్థమైందా లేదు? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే, వీటి దేన్ని కూడా ఆయన మెచ్చుకోడు. ఆయన ఏమంటున్నాడు అని అంటే, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. ఈరోజు క్రైస్తవులమైన మనం కూడా, ఒకవేళ నువ్వు దూడం చేసుకుంటావో మరిదేని చేసుకుంటావో నాకు తెలియదు, కానీ ఓ సిలువుని చేసుకొని ఈ సిలువునైనా నువ్వు మీ ఇళ్లలో, కొంతమంది ఇళ్లలో ఉండుంటాయి, ఏది సిలువ అంటించుకొని ఉండడమో, లేకపోతే ఏముంటాయమ్మా ఇంకా యేసుక్రీస్తు ఫోటో, ఇంకేముంటాయండి, పావురం ఎగురుతున్నట్టు ఇలాంటివి ఉంటాయి కదా. మీరు ఏమనుకుంటారు అంటే మా దేవుడు అని అనుకుంటారేమో. మా దేవుడు అంటే మా దేవుడిది కాకపోయినా మా దేవుడికి ఒక గుర్తు అని అనుకుంటారేమో. కానీ దేవుడు ఏమంటాడనంటే, ఏ విగ్రహాన్ని చేసినా అది సిలువ అవ్వచ్చు, దూడ అవ్వచ్చు, మనిషి రూపం అవ్వచ్చు, లేకపోతే మరింకోటి అవ్వచ్చు, కానీ దేవుడు దీన్ని మెచ్చుకోడు అంటాడు. దీన్ని మెచ్చుకోడు. మరి నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేని ముందు మోకరిల్లాలి? ప్రశాంతంగా ఉన్న ఓ రహస్యమైన గదిలో నువ్వు మోకరిల్లాలి. నీ కంటి ముందు కానీ నీ ఆలోచనలో కానీ ఒక విగ్రహం కానీ ఒక ఆకారం కానీ ఏది ఉండకూడదు. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే దాన్ని మెచ్చుకోడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏం చెప్పాడు అంటే, వారి అవివేక హృదయం అంధకారమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు ఎట్టివారు? నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేని వారు, ఆయన సర్వశక్తిమంతుడు సృష్టికర్త అని తెలుసుకోలేని వారు ఏం చేస్తారంట? దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అంటే ఈ మనుషులందరూ ఏం చేస్తారనంటే, దేవుడు అంటే ఎవరు అంటే సృష్టికర్త. ఇప్పుడు దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోలేని వాడు ఏం చేస్తాడనంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టము కనబడుతుంది, సృష్టికర్త కనబడ్డు. ఆయన చేసిన సృష్టి ఏమో కనబడుతుంది, సృష్టికర్త ఏమో కనబడ్డు. ఇప్పుడు ఈ అవివేకమైన అంధకారంతో ఉండిపోయిన ప్రజలందరూ కూడా ఏం చేస్తారనంటే, సృష్టికర్తను పూజించడం మానేసి సృష్టాన్ని పూజిస్తారంట. ఇశ్రాయేలీలు ఉన్నారు, పూజిస్తే ఎవరిని పూజించాలి? సృష్టికర్తను పూజించాలి, సర్వశక్తిమంతుని పూజించాలి. కానీ పేరు తెచ్చుకొని దేనికి పెట్టుకున్నారు అంటే, సృష్టిలో ఉన్న ఒక జంతువుకు పెట్టుకొని సృష్టికర్తకు ప్రతిగా దేన్ని పూజిస్తున్నారు అంటే సృష్టాన్ని పూజిస్తున్నారు. అప్పుడు ఇలాంటి వారికి ఏమి ప్రకటించమన్నాడు అంటే సువార్త ప్రకటించమన్నాడు. ఇలాంటి వారికి ఏం ప్రకటించమన్నాడు అంటే సువార్త ప్రకటించమన్నాడు. సువార్త అంటే శుభవార్త. సువార్త అంటే అర్థం ఏంటంటే మతానికి సంబంధించిన ప్రచారం కాదు. సువార్త అనే మాటకు నిజానికి అర్థం ఏంటంటే శుభవార్త. ఏంటి శుభవార్త? శుభవార్త ఏంటంటే సృష్టాన్ని పూజించడం మానేసి సృష్టికర్తను తెలుసుకో అని చెప్పడమే సువార్త. మొదటిది నేను చెప్పాను కదా ఇందాక, దేవుని గూర్చిన విషయాల్ని క్రొత్త నిబంధనలో ప్రకటించారు, యేసుక్రీస్తుని గూర్చి కూడా ప్రకటించారు. ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే సృష్టికర్తను మర్చిపోయిన ప్రజలకి సువార్త ఏం చేస్తుంది అంటే సృష్టాన్ని చూడొద్దు, సృష్టికర్తను చూడండి. ఎందుకనంటే వారి హృదయం ఏమైపోయిందంట? అవివేకం అయిపోయి అంధకారం అయిపోయింది. ఈ సువార్త ఏం చేస్తుందనంటే నిజమైన దేవుని చూచేటట్లుగా వారి హృదయాన్ని వెలిగిస్తుంది. నిజమైన దేవుని తెలుసుకోకముందు నువ్వు నేను ఏం చేసేవాళ్ళని? ఈ సృష్టిని పూజించామా లేదా? తెల్లవారు లేచిన తర్వాత సూర్యుడిని చూడగానే మనకి ఎలా కనిపించాడు అంటే సృష్టిలో ఒక భాగంగా కనిపించలా, అదే దేవుడు అని అనిపించింది.
కానీ పరిశుద్ధ గ్రంథం సువార్త ఏం చెప్తుంది అంటే ఆ సూర్యుడిని చూస్తున్న నీవు కంటితోనేమో అంత వెలుగును చూస్తున్నావు, కానీ హృదయంలో ఏముందనంటే చీకటి ఉంది. ఈ సువార్త వస్తే ఏం చేస్తుందనంటే కంటి ముందు వెలుగుని చూపెట్టదు, హృదయంలో వెలిగిస్తుంది. వెలిగించినప్పుడు నీకేమర్థం వద్దనంటే అది సృష్టి, దీన్ని తయారు చేసినోడు ఎవరు అంటే సృష్టికర్త. మీకు అర్థమైందా లేదా? మహాసముద్రం ఉంది, చేపలు పట్టేవాడు ఉన్నాడు. ఏం చేస్తాడు దానికి? రోజు ఉదయాన్నే ఆ సముద్రంకి వెళ్ళి మొక్కుకుంటాడా మొక్కుకోడా? దానికి ఆడి కంటికి అది ఎలా కనిపిస్తుంది? ఇది నన్ను పోషించే దేవత అని అనుకుంటున్నాడు. అయితే సువార్త ఏం చెప్తుంది అని అంటే సముద్రం దేవత కాదు, సముద్రాన్ని తయారు చేసినోడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి చూపించేది ఏంటి అని అంటే సువార్త. ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావు ఈ వెలుగును వెలిగించడానికి? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా తప్పులేదు, ఎంత శ్రమ పడినా తప్పులేదు. ఎందుకునంటే భూమి మీద వెలుగివ్వడానికి అనేకమైన వస్తువులను దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ హృదయంలో వెలుగు నింపడానికి దేవుడు ఒక్కటే ఏర్పాటు చేశాడు. ఆ ఒక్కటే ఏంటనంటే సువార్త. ఈ సువార్త ఏం చేస్తుందనంటే హృదయంలో వెలిగింపబడి నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా చేస్తుంది. భూమి మీద విగ్రహారాధన అనేది ఏ రూపంలోనైనా వస్తూనే ఉంటుంది. మన హృదయాలను ఎరిగిన దేవుడు కదా. అందుకనే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో ఓ మాట చెప్పాడు. ఏం చెప్పాడనంటే ఇది భూమి మీద ఉన్న వాళ్ళందరికీ చెప్పిన మాట కాదు, ఇశ్రాయేలు కొరకు చెప్పిన మాట. ఇశ్రాయేలుకి ఎందుకు చెప్పాడు అంటే నిజమైన దేవుడు తను తాను పరిచయం చేసుకున్న వంశం అది, తను తాను పరిచయం చేసుకున్న ప్రజలు వాళ్ళు. అప్పుడు దేవుడు వాళ్ళతో ఏమంటాడనంటే నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిటి భార్యే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండిను దూరముగా ఉండిను నీ చుట్టూ ఉండిన జనుల దేవతల్లో నీవును నీ పితరులు ఎరగని ఇతర దేవతలను పూజించము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల. అంటే భూమి మీద ఎంత ఆగిపోయినా కూడా, ఎంత హృదయంలో వెలుగు నింపినా కూడా ఒకానొక దశలో ఏం జరుగుతుందంట? రహస్యంగా మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోదాం అని చెప్పి ఎవరో ప్రేరేపించినట్లుగా జరుగుతుందంటండి గ్రంథం తెలియజేసింది. అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు వారి మాటకు సమ్మతించొద్దు. ఎందుకనంటే వారైతే ఎవరు అంటే అవివేకులు, కానీ నువ్వు హృదయంలో వెలిగింపబడిన వాడివి. నీకు ఎవరికి తేడా తెలుసు అంటే సృష్టికి తేడా తెలుసు, సృష్టికర్తకి తేడా తెలుసు. తెలుసా? తెలీదమ్మా? తెలుసు. సృష్టికర్త ఎవరో తెలుసు, సృష్టి ఏంటో తెలుసు. చాలా దాహం ఉంది, నీళ్లు దొరికాయి. నీటిని దేవుని అన్నం, నీళ్లు తాగి దేవా నా ప్రాణాన్ని నిలబెట్టడానికి నీళ్ళునిచ్చావు, నీకు వందనం అంటాను, నీకు స్తుతులు అంటాను. ఎందుకనంటే నాకు ఏం తేడా తెలుసు? సృష్టికర్తకి తేడా తెలుసు, సృష్టికి తేడా తెలుసు. తెలియని మనుషులు ఏం చేస్తున్నారు అంటే విగ్రహాలని వెంబడిస్తూ ఈ రోజుకు ఆ చీకట్లోనే బ్రతుకుతున్నారు. అయితే దేవుడు నాకు తెలియజేసిన, మనకు అప్పగించిన బాధ్యత ఏమిటనంటే నువ్వు సువార్త ప్రకటిస్తే భూమి మీద వెలుగు నింపబడుతుంది. భూమి మీద వెలుగు ఇవ్వడం కోసం భౌతికంగా ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు. ఏంటది? సూర్యుడు. కానీ హృదయాల్లో వెలుగు నింపాలి అని అంటే మాత్రం ఏది ఉండాలి అని అంటే సువార్త నింపబడాలి. అమ్మ, ఈ రైవాడ ప్రాంతం అంతా కూడా ఏం నిండిపోయి ఉంది? చీకటి నిండిపోయి ఉంది. ఇటువైపు ఊరంతా కూడా ఏముందనంటే చీకటి నిండిపోయి ఉంది. ఈరోజు నీకు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటనంటే నువ్వు ఏ చోటుకి వెళ్తావో ఆ చోటున కొంచెం వెలుగును ప్రసరింపజేయి, వెలుగును చూపించు. ఒకవేళ ఎవరి హృదయంలోనైనా వెలిగింపబడింది అనుకో, వారు దేనికి తేడా గమనిస్తారు అని అంటే సృష్టికి సృష్టికర్తకి తేడాను వారు తెలుసుకుంటారు. అప్పుడు సృష్టిని విడిచిపెట్టి ఎక్కడికి వస్తారు అని అంటే సృష్టికర్త దగ్గరికి వస్తారు. అర్థమైందండి? లేదు. ఇప్పుడు వరకు వాక్యాన్ని విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.